అడ్డెడు బియ్యం ఇస్తే అరగంట పొడిస్తాడు జంగమయ్య. మరి 3 ఎకరాల పొలం ఇస్తే మొన చెట్టు ఎక్కించడేంటి? ఎక్కిస్తాడు. మా పేనాలున్నంత వరకు మా స్నేహం పదిలంగా ఉండాలని ఆశీర్వదించు స్వామి. అను 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 అపరంజి బొమ్మ అను అను అపరంజి బొమ్మ అను అను అపరంజి బొమ్మ అపరంజి బొమ్మ అను 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 అపరంజి బొమ్మ అపరంజి బొమ్మ. ఇప్పుడు అనుష్క నయనతారలు సమానమైన మార్కులతో ఉన్నారు. గెలిపోవటం నిర్ణయించే చివరి కోత కోసం అనుష్క ఫ్యాన్స్ అధ్యక్షుడు ఆనంద్ గారు కోతకెళ్తాడు. త్వరలో ఎవరు బ్యానర్ ఎవరు సించుతారో ఏసి చూద్దామా. ఆనంద్ ఇచ్చిన మార్కుతో అనుష్క విజయం సాధించింది. గెలిచామన్న ఆనందంలో ఆనంద్ గ్యాంగు, పోయిన మనకస్తో సంతోష్ గ్యాంగు. ఇక్కడ వాతావరణం అంతా గందరగోళంగా ఉంది. ఈ క్షణానైనా ఇల్లు కొట్టుకోవచ్చు, లేదంటే వాళ్ళనైనా కొట్టేయచ్చు. ఊర్లో తన్నులు తినకపోతే వీళ్ళు కొట్టేసినట్లే. ఈ లోవులకి కొట్టలేరు కానీ వీళ్ళు పీలే కొట్టేసేస్తారు. కావాలంటే కథ కొద్దిగా వెనక్కి వెళ్ళి మీరే చూడండి. తాత అవ్వా ఎక్కడికి వెళ్తాను? పెన్షన్కి వెళ్తున్నాను మనోడు. అవునా? ఈ మనవడు ఉంటుండగా మీకెందుకు అంత కష్టం? ఉండండి రే పట్టండి రా. తాతలు అలా ఆయాసపడి ఎక్కడికి పోతాన్రు? అదేంట్రా, ఊళ్ళోకి పెన్షన్ ఆఫీసర్ వచ్చినాడంట, పైసలు తీసుకోవడానికి వెళ్తున్నాం. మేముండగా మీకు ఆ నడక కష్టం ఎందుకు? రెడీనా? ఎంత మంచి వాళ్ళు కొట్టుకొని పొత్తులు పరమేశ్ గాడు అంతంత మాట్లాడేసిన డేట్ అనుకుంటారా? కావాలంటే కొద్ది ముందుకెళ్ళండి, మీకే తెలుస్తుంది. ఏటే మిచ్చారు పెన్షన్? ఎంత ఇచ్చినారు? శాంపిల్ మాత్రమే, ముందు చాలా చిత్రాలు చూడాల్సి వస్తుంది. చూడండి. అనుష్క ఫ్యాన్స్ అధ్యక్షుడని ఈ ఆనంద్ గాడు అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఈ ఊరు జనాల కోసం ముచ్చటగా 3 కార్యక్రమాలు ప్రకటిస్తాడు. ఊరు జనాలందరికీ తెలియజేసేది ఏంటంటే, నయనతార ఫ్యాన్స్ అధ్యక్షుడని మన ఈ సంతోష్ గాడు ఊరి ప్రజలందరి కోసం నయనతార సినిమా రిలీజ్ సందర్భంగా ముచ్చటగా 3 టికెట్లు పంచుతాడు. తినండి పిల్లలు, తీసుకోండి తినండి. మన సినిమా మర్చిపోకుండా రండి. ఇదిగో ఇలా కొడి అక్క తీసుకోయా. ఉదయం మాటకి ఆడవాళ్ళందరికీ ఫ్రీ టికెట్లు, ఎందుకంటే రేత్రికి సీరియల్ ఉంటాయి. మధ్యాహ్నం మేమెట్టే బిర్యానీ దాన కార్యక్రమంలో పాల్గొని కడుపారా తిని మనసారా మా అనుష్కని ఆశీర్వదించండి. మధ్యాహ్నం ఆటకు యువతకి ఫ్రీ టికెట్లు, ఎందుకంటే కాలేజ్ జరుపుకోవడానికి ఎంతకంటే అవకాశం ఉండదు కదా. ఎంజాయ్ చేయండి. రేత్రికి డాన్స్ బొమ్మ డాన్స్ కార్యక్రమాన్ని కల్లారా చూసి తరించండి రా. రేత్రికి ముసలిందరికీ ఫ్రీ టికెట్లు, ఎందుకంటే మీ వాళ్ళకి నిద్ర పెట్టి రావద్దు కదా. కింద పట్టుకో, వాళ్ళు పెద్దమ్మ నువ్వు కూడా వచ్చి మర్చిపోకో. వీళ్ళు పిచ్చి పిల్లలతో పాటు మా ఊరు ఆడపిల్లలు కూడా అంటించినారు. అప్పుడు వాళ్ళ అమ్మలు ఊరుకొంటారేంటే? ఆ అమ్మ నాళ్ళకి జడిసి రావడం మానికండి రా. రేపు ఆ లవ్ స్కూల్ అవ్వాలా? ఎలాగొస్తారా? మొన్న మొదిగడికి అయ్యి మంచం కూడా తిరగేసి మరి బాధేసాడట. వాళ్ళు 100 వచ్చే. రేపు మా నయనతార సినిమా రిలీజ్ వచ్చి. నా దగ్గర డబ్బులు లేవురా. చెప్పి తినే, మా నూరు ముసలి ముండా కొడుకుల వల్ల మనకి మనీకి ప్రాబ్లం ఏం లేదు గానీ నువ్వు తయారయ్యి రేపు ఆల్కడికి వచ్చే, అక్కడ మనకి ఫుల్ పటాసు. ఇక్కడ కూడా చేరినారా? పని ఎక్కడికి రా వెళ్తారు? దొరికినవరా కొండడు కానా? నిన్ను ఈరోజు ఉంచి తోరేస్తాను రా నిన్ను. నిన్న ముసలోళ్ళ పెన్సిళ్ళు తినేసినారు, రేపు సినిమాల కోసం ఊళ్ళో ఆవులు గేదెలను కూడా సంతలో అమ్మేంట్రా? పదరువో అలాగుండ్రా బాబు, ఎవరు చూడలేదు. అవునా వాళ్ళు సుజాత? రేపు మన అనుష్క పుట్టినరోజా, పూలు పట్టుకున్నాడు పారయ్యా, మర్చిపోకు.
ఏటి మిమ్మంతను నోట్లో సున్నుండి ఉందా సుప్పుకు ఉందా ఓలమ్మో 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 దండమే ఓలమ్మో సినిమాలని ఆడపిల్లని చదువులకు వెళ్లకుండా సినిమాలని చచ్చిపోతున్నారా? నిన్న ముసలోళ్ళ పెన్షన్ డబ్బులు తీసుకుని తినేస్తున్నారు. రేపు మా ఆడోళ్ళ మెళ్ళో ఈ ముక్కులో కూడా తీసుకోండిరా. ఇంకోసారి ఆ గుడ్ సెట్ గంటలతో కూడినవంతే గొయ్యి తీసి పాతేస్తాను. పదా అమ్మా. ఏదైనా మనం చేస్తుంది శానా తప్పురా. చదువుకున్న వాళ్ళమై ఉండి ఎంతసేపుగా ఆలోచిస్తున్నాం ఏట్రా మనం. ఏటి వీళ్ళు మారిపోరు అనుకుంటారా? నిప్పు మీద మారిపోయిన పొత్తైనా మారకుండా ఉంటుంది ఏటో గానీ వీళ్ళు గుడిసెట్ గుణాలు మాత్రం మారవు. అంటే అసలు నీ ఉద్దేశం ఏట్రా? కొల్లబొడి చేసింది కానీ మా అప్ప కత్తిలాంటి ఐడియా ఇచ్చేసిందిరా. ఈ మీద సాకరే పెట్టిన మా పిన్ని సూపర్ ఐడియా ఇచ్చేసిందిరా. రేపటి నుండి ఆడవాళ్ళు నగా నట్ర వేసేసినాం అనుకో, ఇక రోజు నాన్ స్టాప్ ఎంజాయ్మెంట్ అంటారా మనకి. ఏకజోన్ 4 గొడ్లు కానీ సంతకు తోలుకెళ్ళిపోయినాం అనుకో, తెల్లారేసరికి సందడే సందడి. ఇలా మా ఊరి జనాల్ని హింసిస్తూ దారుణమైన పనులు చేస్తూ దోసేసిన ఆ సొమ్ముతో మా యదవులు ఇలా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసేస్తుంటారండి. మనమేటి మన రేంజ్ ఏట్రా? ఎవరి రేంజ్ ఏంటో రేపు చూసుకుందానారా. మరి కుమ్ముడేటి అనుకుంటారా? కుదురుగా కూర్చో చూడండారా. ఓరే సింహాద్రే, మన అనుష్క విగ్రహం ఇక్కడ కడితే ఎలాగుంటుందిరా? ఓరమ్మని చెప్పరా, ఇక్కడ ఏ బండదాని విగ్రహం కట్టడానికి ఇల్లేదని. ఓరి తేజ్ చెప్పరా, ఇక్కడ ఏ బక్కదాని విగ్రహం కట్టడం జరగదని. అంటే మన ఇంట్లో బక్కదా? వీడి పేరు జగ్గుబాయ్. పెగ్గలేంది పూటగడదు. వీడికి ఉన్న ఆస్తిని కాస్త తగలెడుతూ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ కోటరు ఖాళీ అయ్యేలోపు మ్యాటర్ చెప్పి ఇక్కడ నుండి మాయమైపోండి, లేకపోతే ఒక్కొక్కరిని మర్డర్ చేసి పారేస్తున్నారా. మీరు కొట్టేసాడడానికి కారణం ఏంట్రా? ఇక్కడ అనుష్క విగ్రహం కట్టాలనుకుంటున్నాం. ఇక్కడ మేమైనా విగ్రహం కడతాం. ఈ జగ్గుబాయ్ పెర్మిషన్ లేదే ఈ పోరంపోకు భూముల పచ్చ గడ్డి కూడా మొలవదు రే. అలాంటిది మీరు విగ్రహాలు కట్టడానికి పర్మిషన్ ఎవరిస్తారా మీకు? సరే, మీరు చెరో ఫుల్ బాటిల్ ఇచ్చారే అనుకో, నేను పర్మిషన్ ఇచ్చానే అనుకో, అసలు విగ్రహాలు కట్టడానికి మీ దగ్గర డబ్బులు ఎక్కడేరా? వాటర్ ఫ్రీగా ఇస్తే వాటర్ కు వాటాలు వేసుకుంటే మీరు విగ్రహాలు కట్టడానికి లక్షలు వస్తారా మీకు? ఇప్పుడు శంకుస్థాపన చేస్తాం, డబ్బులు సంపాదించి విగ్రహం కడతాం. విగ్రహం కట్టాలంటే మినిమం 3 లక్షలు ఉండాలిరా. అలాంటిది ఒక పని చేయండి రా, మీ ఇద్దరిట్లో ఎవరైతే ముందుగా 3 లక్షలు ఎట్టుకుని వస్తారో వాళ్ళకే పర్మిషన్ ఇస్తా. అరే అదైనా 3 మాసాల్లో పట్టుకొని వస్తే. ఇంకో మాట ఏంటంటే, మీలో ఎవ్వరు ఇక్కడ విగ్రహం కట్టినా అదే రోజు మందు మానేస్తాను రా. ఛాలెంజ్ రా.